రాయలసీమ న్యూస్. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం అంటూ గూడూరు నియోజకవర్గంలో యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎంప్లాయ్మెంట్ కల్పించామని చెప్పేదానికి నిజంగా చాలా సంతోషంగా చెప్పి తెలియజేస్తుంది. మా గూడూరు నియోజకవర్గం గూడూరే కాదు చుట్టుపక్కల నియోజకవర్గం వచ్చారు. మీ అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ తెలియజేస్తున్నా. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు యోగంలో ఈ యొక్క 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తారని చెప్పిన మాట కూడా మీ అందరు కూడా చేస్తున్నా. ఈరోజు సభ పూర్తిగా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే సార్ మీ అందరి సహాయ సహకారాలతో మా నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి. మా గూడూరు నియోజకవర్గంలో ఎక్కడ కొత్త ఫ్యాక్టరీ వచ్చినా వాళ్ళని పిలిపించి గట్టిగా చెప్తారు, ఖచ్చితంగా లోకల్ ఉద్యోగాలు ఇవ్వాలా. గూడూరు పట్టణంలోని ప్రసిద్ధ DRW కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ మెగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు తాజాగా అపాయింట్మెంట్ ఆర్డర్ లెటర్లను అందజేశారు. ఈ మేళాలో ఏకంగా 24 ప్రముఖ కంపెనీలు పాల్గొని 1500 మందికి పైగా యువతకు వారి అర్హతను బట్టి నెలకు 15,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు వేతనంతో ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. గూడూరు నియోజకవర్గంలో యువత ఉపాధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గత 2 సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే నియోజకవర్గ వ్యాప్తంగా 4 మెగా జాబ్లు, 7 మినీ జాబ్ మేళాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా ఇప్పటికే 1,200 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం గమనార్హం. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన బాట చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 396ను వ్యతిరేకిస్తూ స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్ డౌన్ నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్ల సంఘం పిలుపు మేరకు జూలై 20 నుండి 31వ తేదీ వరకు ఈ నిరసన కొనసాగుతుందని వారు తెలిపారు. కొత్త జీవో అమలులోకి వస్తే డబుల్ రిజిస్ట్రేషన్లు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని వారు హెచ్చరించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైటర్ల ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొని డాక్యుమెంట్ రైటర్లు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. జూలై ఆఖరి వరకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోనుండటంతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకముందే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరుతున్నారు. సోనం వాంగ్చుక్కు చెందిన నిరాహార దీక్షకు మద్దతుగా కడపలో భారత రాష్ట్ర సమితి నాయకులు నిరసన చేపట్టారు. లడఖ్లో పర్యావరణ పరిరక్షణ, స్థానిక ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్కు మద్దతుగా కడపలో భారత రాష్ట్ర సమితి నాయకులు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకృతి సంపదలను కాపాడడంలో విఫలమైందని, పర్యావరణానికి హాని కలిగించే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. Follow for more updates, Rayalaseema News. Jai Rayalaseema.